జూన్ 1వ తేదీ హనుమాన్ జయంతి. వృషభ రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం, ఊహించని పరిణామాలు, నమ్మలేని మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. జూన్ 1వ తేదీ హనుమాన్ జయంతి నుండి కూడా వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఎటువంటి పరిణామాలు వీరు చూడబోతున్నారు, వీరికి ఎటువంటి అదృష్టం కలిసి రాబోతుంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా మనం చెప్పవచ్చు. ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. వీరు పట్టిందల్లా కూడా ఈ సమయంలో బంగారమా అన్నట్లుగా వీరి జీవితం మారబోతూ ఉంది. ఒక వ్యక్తి ప్రవేశంతో ఊహించలేనటువంటి పరిణామాలు జరగబోతూ ఉన్నాయి. ఆ వ్యక్తి ఎవరైనా సరే కావచ్చు. మీ ధర్మపత్ని అయినా సరే, మీ యొక్క ప్రేయసి అయినా సరే, లేదా మీ యొక్క స్నేహితురాలైనా సరే, లేదా మీ యొక్క స్నేహితులైనా సరే, ఏదో ఒక వ్యక్తి రూపంలో మీకు అంతా కూడా మంచి జరగబోతూ ఉంది. ఆ వ్యక్తి ప్రవేశం కారణంగా మీరు జీవితంలో ఊహించినటువంటి, ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి పరిణామాలను చూడబోతూ ఉన్నారు. మీకు అంతా కూడా చాలా మంచి అయితే జరగబోతూ ఉంది. ప్రారంభించిపోయే పనిలో బద్ధకాన్ని విడవాల్సి ఉంటుంది. ముందుగా పంచమ చంద్రబలం అనుకూలించట్లేదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే వాటిని అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు అనేవి కూడా పెరుగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు కలగవచ్చు. ఇష్టదేవతా స్తోత్రం చదివితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. ప్రారంభించిన పనులలో పట్టుదల అనేది చాలా అవసరం. ఏకాగ్రతతో చేసే పనులలో విజయాలు ఉంటాయి. ఒత్తిడిని జయిస్తారు. పై అధికారుల నుండి సహకారాలు కూడా అందుతాయి. ఉద్యోగంలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దృఢ సంకల్పాలు నెరవేరుతాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. వాటిని అమలు చేసే విధానంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఒక వార్త మీకు మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థాన చలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం. ముఖ్యమైన విషయాల్లో 1కి 2 సార్లు ఆలోచించిన నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. శాంతంగా సంభాషిస్తే ఇబ్బందులు అనేవి దరిచేరవు. నవగ్రహ ధ్యానం శుభప్రదం. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు కూడా రాబోతూ ఉన్నాయి. శుభయోగం ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో అనుకున్నది దక్కుతుంది. ప్రారంభించబోయే పనులలో స్పష్టత అనేది పెరుగుతుంది. బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆశించిన ఫలితాలు వస్తాయండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముఖ్య విషయాల్లో సందర్భోచిత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఆర్థికంగా అనుకూలమైన కాలం అయితే ప్రారంభించినటువంటి పనులలో కొన్ని సమస్యలు ఎదురైనా సరే నిరంతరం ప్రయత్నంతో అనుకున్నది సాధిస్తారు. ఆరోగ్యం బాగా అనుకూలిస్తుంది. శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. చూసారు కదండి, ఈ రాశి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది, అసలు వృషభ రాశి వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా తెలుసుకున్నాం కదా. ఇక జాతకరీత్యా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, అసలు వృషభ రాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఫలితాలను ఇవ్వబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది బాగానే కనిపిస్తూ ఉంది. వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి జీవితాన్ని అయితే ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు. అంతేకాకుండా వీరి విద్య, వృత్తి, వ్యాపార, వైవాహిక జీవితాల్లో, వారి యొక్క కుటుంబ జీవితంలో కూడా ఈ సమయంలో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం వృషభ రాశికి చెందిన వారికి అన్నింటా కూడా విజయాలే కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీరు ఒక్క విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలండి. ఈ సమయంలో ఈ రాశి వారికి జ్యోతిష్యం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక గురుడు శని శుభస్థానాల్లో ఉండడం చేత వృషభ రాశి వారికి కొత్త ఏడాదిలో అనుకూలంగా అయితే ఉంటుంది. వీరి యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషకరంగా మారుతుంది. వీరు చేసే కార్యాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉన్నత పదవులు పొందుతారు. తొందరపాటు నిర్ణయాల కారణంగా కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొనవచ్చు. వాహన ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి
ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ సందర్భంగా ఈ కొత్త ఏడాదిలో వృషభ రాశికి చెందినటువంటి వారికి ఆర్థికంగా ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి ఆరోగ్యం, విద్య, కెరియర్ పరంగా కూడా కుటుంబ జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి అనే విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వృషభ రాశిలోకి గురుడు తన సొంత రాశిలో ప్రవేశించడం తర్వాత ఈ వృషభ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది. గురుడు 5వ స్థానం నుండి రవాణా చేయడం వలన పోటీ పరీక్షల్లో పాల్గొనే వారంతా కూడా విజయాన్ని సాధిస్తారు. 5వ స్థానంలో రాహుకేతువులు ఉండడం చేత సానుకూల ఫలితాలు రానున్నాయి. శనిదేవుడు కూడా శుభస్థానంలో ఉండడం వలన వ్యాపారులకు చాలా శుభప్రదంగా కూడా ఉంటుంది. మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషకరంగా మారుతుంది. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి సాంఘిక కార్యక్రమాల్లో వీరు బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించడం వంటి వాటిపైన చాలా ఆసక్తి కూడా వీరికి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా వృషభ రాశికి చెందిన వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది. ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరిని అనారోగ్యము క్రమంగా క్షీణించే అవకాశాలు కూడా కలవు. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు. ఈ రాశి వారి అదృష్టపు రంగులు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా వీరికి జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలను లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమ పడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నది వీరు చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు అనేది ఉంటుంది. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా వీరు ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా ఉంటుంది. వీరికి వీళ్ళ నామాలు కూడా లాభిస్తాయి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అదృష్టపు రంగు నీలం, గులాబీ మరియు ఆకుపచ్చ. ఈ రంగులతో కూడిన వస్త్రాలు ధరించి వెళ్ళినట్లయితే వారికి మానసికంగా శాంతి కలుగుతుంది. ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాలుగా కూడా శుభాన్ని చేకూర్చనుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు 2, 8 మరియు 5. వృషభ రాశి వారిపైన శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి శుక్రవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. దీంతో పాటుగా బుధవారం మరియు శనివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులే అవుతాయండి. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.